అందరూ మనవాళ్ళే, వాళ్ళకి కూడా మనం అంటే ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాం. కానీ సందర్భం వస్తే కానీ తెలీదు వాళ్ళ దగ్గర మన స్థానం, మన విలువ ఏంటి అని. మనం మాట్లాడేది కేవలం మనకు మాటలే కావచ్చు, కానీ వినే వాళ్ళకి అవి తూటాలు. ఆ తూట మెదడుకు తగిలితే పర్వాలేదు, కొన్ని రోజుల్లో మర్చిపోతారు. కానీ అదే గుండెకి తగిలితే బ్రతకలేరు. మాటలు విలువైనవే కావు. ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎగిసి పడకు, ఏమీ లేవని అధైర్యపడకు, ఎవరూ లేరని బాధపడకు, మరెవరో ఉన్నారని గర్వపడకు, సుఖాలకు పొంగిపోకు, దుఃఖాలకు బాధపడకు. వీటన్నింటికీ ఆ పరమాత్మ చెప్పే సమాధానం ఒక్కటే, ఏది శాశ్వతంగా ఉండదు. రెక్కలొచ్చాయి కదా అని ఆకాశమంతా నాదే అనుకోకూడదు. రెక్కలు అలిసాక దిగాల్సింది నేల మీదనే, చేరాల్సింది సొంత గూటికే. సంతోషమైన దుఃఖమైనా పంచుకోవాల్సింది తన కుటుంబంతోనే అని మర్చిపోరాదు.